ఈరోజు దసరా నవరాత్రుల్లో 5వ రోజు శుక్రవారం కావడంతో వాకిట్లో రంగులతో చిన్న ముగ్గు వేశాను అనమాట, కమలం ముగ్గు. తర్వాత అమ్మవారికి రోజులాగానే శ్రీ సూక్త విధానంతో అభిషేకము, అలాగే లలితా సహస్రనామ స్తోత్రం, ఖడ్గమాల అన్నీ చేసుకుని మహానైవేద్యానికి ఈరోజు నేను కదంబము, పొంగలి, దద్దోజనం చేశానండి. మన ఛానల్లో కదంబం చాలాసార్లు తయారు చేశాం, కానీ ఇదైతే చాలా సింపుల్ వే కదంబం అనమాట. దీనికోసం అన్ని కూరగాయ ముక్కలు రెడీగా పెట్టేసుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుని బాగా పెద్ద గరిటె నిండా నెయ్యి వేసేసుకుని పోపు దినుసులు అన్నీ వేగాక కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ములక్కాడ ముక్కలు, చిలకడ దుంప ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, అరటికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, అలాగే బీన్స్ ముక్కలు, వంకాయ ముక్కలు, కొంచెం క్యారెట్ ముక్కలు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసి వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత దీనిలో ముందుగా నానబెట్టుకున్న రాజ్మా, అలాగే బఠానీ, పల్లీలు అన్నీ కూడా బాగా నానబెట్టుకోవాలన్నమాట. రాత్రి అంతా నానబెట్టేసి వేసేసి మొత్తం అంతా కలిపేసి కొంచెం పసుపు, ఒక టొమాటోని కూడా పెద్ద టొమాటోని సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఈ మొత్తానికి సరిపడా మనం ఎంతైతే చేయదలుచుకున్నామో దానికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. నేను 1 గ్లాస్ బియ్యంతో కదంబం చేయదలుచుకున్నానండి. 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాసు కందిపప్పుని 2 కడిగేసి 1 గంట సేపు నానబెట్టుకోవాలన్నమాట ముందుగా. ఇప్పుడు దీనిలోనే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ అనమాట, మనం ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ వేస్తున్నాను. మీరు కావాలంటే మీకు కావాల్సిన సాంబార్ పొడి వేసుకోవచ్చు. సాంబార్ పొడి కూడా వేసేసి మనం నానబెట్టుకున్న బియ్యం అన్నీ వేసేసి 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసులు వాటరు, పప్పుకి 2 గ్లాసులు, మొత్తం 6 గ్లాసులు వాటర్ వేసేసుకుని చింతపండు గుజ్జు బాగా తీసేసి 1 గ్లాస్ నిండా మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్, అంటే మొత్తం వాటరు చింతపండు గుజ్జు కలిపి 7 గ్లాసులు అయిందనమాట. ఈ కదంబానికి అస్సలేం టేస్ట్ రావాలంటే బాగా కొంచెం ఒక పెద్ద గడ్డ బెల్లం కూడా వేసుకోవాలి. కుక్కర్ విజిల్ పెట్టేసి 4 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ తీసిన తర్వాత క్లిప్పింగ్ తీయటం మర్చిపోయానండి, హడావిడిలో ఫ్రెండ్స్ వచ్చారనమాట తాంబూలానికి. అందుకని చెప్పేసి ఆ క్లిప్పింగ్ ఒకటి మిస్ అయింది. తర్వాత సర్వింగ్ చూపిస్తున్నాను అనమాట. కదంబము, అలాగే పాల పాయసము, దద్దోజనము ఈరోజు అమ్మవారికి మా ఇంట్లో ప్రసాదాలు అనమాట. మా ఫ్రెండ్స్ 2 వచ్చారండి, వాణిశ్రీ అని, జ్యోతి గారని 2 వచ్చారనమాట. వాళ్ళకి సువాసిని పూజ చేసి వాళ్ళిద్దరిని అమ్మవార్లుగా భావించి మహాప్రసాదాన్ని, నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని వాళ్ళకి పెట్టి అలాగే తాంబూలాలు సమర్పించుకున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. ఇలా రోజుకొకళ్ళకి ఈ దసరాల్లో తాంబూలం ఇచ్చి సువాసిని పూజలు చేసుకుంటే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మా అపార్ట్మెంట్లో విజయ్ గారు అని చెప్పేసి తమిళియన్స్ ఉంటారనమాట. వాళ్ళు ప్రతి సంవత్సరం దసరాలకి బొమ్మల కొలువులు పెట్టి నన్ను నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారండి. అక్కడికి మేమందరం వెళ్ళి లలితా సహస్రం, అష్టలక్ష్మి స్తోత్రం, దుర్గా సూక్తం, లింగాష్టకం, మహిషాసురమర్దిని ఇలా సామూహికంగా కలిసి చదువుకుని కొంచెంసేపు భజన పాటలు కూడా పాడుకున్నామండి. ఇలాగా ఈ రోజంతా కూడా చాలా హ్యాపీగా గడిపామన్నమాట. ఈ చిన్న వ్లాగ్ని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.